మనమందరం ఎక్కడి నుంచి వచ్చాం? తల్లి గర్భంలో నుంచి వచ్చాం. ఆ తల్లి తాను బతికుంటుందో తాను పోతుందో తెలియకుండా తనని మొత్తము అర్పించుకొని ఈ శరీరాన్ని మనకిచ్చింది. తల్లి గర్భంలోకి ఎక్కడి నుంచి వచ్చాం? ఉన్నట్టుండి తల్లి గర్భంలో ఊడిపడ్డామా? లేదు, తండ్రి వీర్యంలో నుంచి వచ్చాం. అంటే తల్లి ఎలా కడుపులో పెట్టి చూసుకుందో అంతకంటే ముందు తండ్రి మనల్ని కడుపులో ఉంచుకున్నాడు. విత్తనంలో నుంచే కదా వచ్చేది. ఆ విత్తనాన్ని భూమిలోకి పెడితే ఆ విత్తనంలో ఉండేటటువంటి ఆ సారం బయటకు వచ్చేట్టుగా భూమి సహకరిస్తుంది. ఆ భూమిలో ఏ విత్తనం వేస్తే అలాంటి చెట్టే వస్తుంది. కరెక్టేనా? విత్తనానికి భూమి కావాలి. ఈ విత్తనంలో లక్షణాలు ఉన్నాయి. విత్తనం తండ్రి నుంచి వస్తుంది, ఇది భూమిలోకి చేరుతోంది. అక్కడ కాపాడుకొని భూమిలో నుంచి వృక్షం బయటకు వచ్చినట్టుగా తల్లిలో నుంచి పిల్లవాడు బయటకు వస్తాడు. ఈ తండ్రి కూడా కడుపులో పెట్టుకొని చూస్తాం. తండ్రిలోకి ఏమన్నా ఊడిపడి వచ్చామా? ఉన్నట్టుండి వచ్చామా? కాదు. తండ్రిలోకి ఎక్కడి నుంచి వచ్చాం? తండ్రి తిన్నటువంటి ఆహారంలో నుంచి వచ్చాం. ఆహారం తినకపోతే తండ్రిలో జీవం లేదు. సత్యమేనా? వీర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆహారం నుంచే వచ్చింది. కాబట్టి అంతకుముందు మనం ఎక్కడున్నాం? ఆహారంలో ఉన్నాం. ఈ ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? చెట్ల నుంచి వచ్చింది. అబ్బే లేదండి, నేను చికెన్ తింటే వచ్చింది. నువ్వు చికెన్ తిన్నా సరే ఆ చికెన్ చెట్ల నుంచి వచ్చింది తింటేనే అది శరీరాన్ని పెంచుకొని వీర్యాన్ని తెచ్చుకుంది. కాబట్టి అది ఇండైరెక్ట్ వే ఆఫ్ ఇది. బట్ చెట్ల నుంచే వస్తుంది మనకి. కాబట్టి ఎక్కడున్నాం మనం? ముందు ఆహారానికంటే ముందు వృక్షాల్లో ఉన్నాం. నేను అనేటటువంటి ఎంటిటీ ఇలా ప్రయాణం చేస్తోంది. తల్లి నేను ఇప్పుడు నాకంటే ముందు తల్లిలో ఉన్నా, తల్లి కంటే ముందు తండ్రిలో ఉన్నా, తండ్రి కంటే ముందు ఆహారంలో ఉన్నా, ఆహారం కంటే ముందు వృక్షాల్లో ఉన్నా. ఈ వృక్షాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? భూమి ఉంటే వచ్చినాయి. భూమి లేకపోతే దానికి అవసరమైన మినరల్స్ వృక్షాలు ఇవి వచ్చే అవకాశం లేదు. ఇది రావటము అనేది వచ్చింది. ఈ భూమి ఎక్కడి నుంచి వచ్చింది? భూమి ఎక్కడి నుంచి వచ్చింది అంటే నీరు ఉంటేనే భూమి ఉంది. నీరు లేకపోతే భూమి వచ్చేటటువంటి అవకాశం లేదు. ఇప్పుడు ఈ చెట్టు భూమిలో నుంచి ఇట్లా మొలిచిందమ్మా. మొలిచింది అంటే నీరున్న ప్రదేశంలో అయితే మొలిచింది. నీరు లేకపోతే ఎడారిలో అయితే జీవం రాదుగా, ఎందుకు? నీరు లేదు కాబట్టి. కాబట్టి నీరు ఉంటే జీవం వస్తుంది. నువ్వు ఎక్కడున్నావు? చెట్టు కంటే ముందు భూమి. భూమి కంటే ముందు ఎక్కడి నుంచి వచ్చావు? నీటిలో నుంచి వచ్చావు. నీటికి ఫార్ములా ఏమిటి? H2O, 2 హైడ్రోజన్ మాలిక్యూల్స్, ఒక ఆక్సిజన్ మాలిక్యూల్. హైడ్రోజన్ అంటే అగ్ని, అవునా? సో ఈ నీరు ఎక్కడి నుంచి వచ్చింది? అగ్ని నుంచి వచ్చింది. అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది అంటే అంతకంటే ముందు నువ్వు ఎక్కడున్నావు? నీళ్ల కంటే ముందు అగ్నిలో ఉన్నావు. అగ్ని కంటే ముందు ఎక్కడున్నావు? వాయువు. వాయువు లేకపోతే అగ్ని లేదు. ఓ దీపం వెలిగించండి, దాని మీద ఇట్లా మూత పెట్టేసేయండి, గాలి అందకుండా, దీపం ఉండదు. కాబట్టి వాయువు ఉండాలి. వాయువులో నుంచి అగ్ని పుట్టుకొచ్చింది. ఈ వాయువు ఎక్కడి నుంచి వచ్చింది? స్పేస్. ఖాళీ స్థలం ఉంటే వాయువు యొక్క మూమెంట్ ఉంటుంది. స్పేస్ లేకపోతే వాయువు ఉండే ఛాన్సే లేదు. కాబట్టి స్పేస్లో నుంచి వచ్చావు. ముందు ఎక్కడున్నావు? స్పేస్లో ఉన్నావు. ఈ స్పేస్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే బ్రహ్మాండమైన పరమాత్మ నుంచి వచ్చింది. విశ్వం. విష్ణు సహస్రనామాలు ఎక్కడ మొదలు పెడతారు? విశ్వం దగ్గర మొదలు పెడతారు. విశ్వమునందున్నటువంటి నువ్వు విశ్వము యొక్క సంకల్పం వల్ల ఆకాశంలోకి వచ్చావు, ఆకాశంగా మారావు. ఆ ఆకాశంలోంచి శబ్దం అనే ఒక గుణాన్ని తెచ్చుకున్నావు. అక్కడి నుంచి కొంచెం ముందరకు వచ్చావు, వాయువుగా మారావు. వాయువు దగ్గరకు వచ్చేటప్పటికి శబ్దము స్పర్శ అనే 2 గుణాలు తెచ్చుకున్నావు. వాయువు నుంచి ఎక్కడికి వచ్చావు? అగ్నిలోకి వచ్చావు. ఇప్పుడు పరమాత్మ నిరాకారుడు. నిరాకారుడు కాబట్టే నిరాకారం నుంచి నిరాకారమైన ఆకాశం వచ్చింది, నిరాకారమైనటువంటి వాయువు వచ్చింది. మొట్టమొదట ఆకారం ఎక్కడ కనిపిస్తోంది? అగ్నిలో కనిపిస్తోంది. వాయువులో ఆకారం లేదు కదా. కాబట్టి అగ్నిలోకి వచ్చాం. అగ్ని దగ్గరకు వచ్చేటప్పటికి శబ్దం ఉంది అగ్నిలో. శబ్దముతో పాటు నీకు స్పర్శ, టచ్ కూడా ఉంది. పేలు పెడితే కాలుతోందా లేదా? టచ్ అవుతోంది, తెలుస్తోంది ఆ వేడి, ఆ టచ్. ఇంకొక గుణం ఏమొచ్చింది? వాయువు ఆకాశం కనిపించాలి కంటికి, కానీ అగ్ని కనిపిస్తోంది, రూపము. అందుకనే రాముడు పుట్టాలి, నిరాకారమైనటువంటి పరమాత్మ సాకార రూపం తీసుకోవాలి అంటే ఆ అగ్నిహోత్రుడికి అర్చన చేశారు. చేస్తే అక్కడి నుంచే ముందు కనిపించేది. కాబట్టి పరమాత్మ కనిపించాలంటే అగ్నుల్ని పూజ చేయాలి. అగ్నులు ఎందుకు మన ఇళ్లల్లో దీపారాధన పెట్టుకుంటాం అంటే భూమి, నీరు కింద భూతాలు, ఆకాశము, వాయువు పై భూతాలు, మధ్యలో ఉందేమిటి? అగ్ని. ఈ అగ్ని ఎప్పుడూ ఊర్ధ్వముఖంగా వెళ్తూ ఉంటుంది. అంటే
పైన ఉండేటటువంటి వాయువుని, పైన ఉండే ఆకాశాన్ని లక్ష్యంగా చూపిస్తూ పరమాత్మలోకి చేర్చేది కాబట్టి అగ్ని. భారతీయులు అగ్నుల్ని కొలవడానికి కారణము, సాకారమైనటువంటి పదార్థం ముందు అదే కనిపించేది, దాని నుంచి నువ్వు నిరాకారానికి వెళ్ళాలన్నా, లేదు భూమి మీద వర్షాలు, సస్యము, ఈ భూమి మీద ఉండేటటువంటి అన్ని లాభాలు నువ్వు పొందాలన్నా మధ్యలో ఉన్న అగ్నిని ఆశ్రయించు. ఈ అగ్నే పురోహితుడు దేవుడికి మనుషులకి. అందుకే అగ్నిమీళే పురోహితం, పురోహితం యజ్ఞస్య దేవం ఋత్విజం. ఆయనే ఋత్విజుడు, ఆయనే పురోహితుడు. ఏం చేస్తున్నాడు? ఈ మానవుడిచ్చే ఆహారాన్ని దేవతలకి, దేవతలు ఇచ్చేటటువంటి తద్వారా ఇచ్చేటటువంటి గుణాలు కింద నుంచి వచ్చే నీరు రూపంలో, భూమి రూపంలో, ఈ పృథివీ మీద ఏం కావాలన్నా, నీళ్లల్లో ఏం కావాలన్నా ఇవ్వగలిగింది అగ్ని. కాబట్టి అగ్ని మధ్యలో ఉన్నాడు పురోహితుడిలాగా. నిరాకారానికి, సాకారానికి, నిర్గుణానికి, సగుణానికి అన్నిటికీ మధ్యలో ఆయన నిల్చొని ఉన్నాడు. కాబట్టి అగ్ని అనేటటువంటిది రూపం తెచ్చుకున్నాం. కానీ అగ్నికి రుచి లేదు. నాలుక పెడితే కాలుతుంది తప్ప రుచి రాదు. అగ్ని వల్ల రుచి వస్తుంది కానీ అగ్నికి రుచి లేదు. కాబట్టి ఈ అగ్ని ఏం చేస్తుంది? ఇంకొంచెం కిందకి తీసుకొని వెళ్ళింది, నీటి కింద మారింది. నీరుకి రుచి వచ్చింది కానీ నీరులో వాసన ఉండదు. వాటర్ డోంట్ హ్యావ్ ఆర్డర్. అవునా? అది ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో నుంచి వచ్చింది. దీన్ని వేదము తస్మాద్వా ఏతస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత, ఆకాశాద్వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, అద్భ్యః పృథివీ, పృథివ్యా ఓషధయ, ఓషధీభ్యోన్నం, అన్నాత్ పురుష. ఇది క్రమమయ్యా మనిషి పుట్టడానికి.